కళ్ళు వృత్తి. మీరైతే విస్కీ బ్రాండీ తాగరు. ముఖ్యమంత్రి గారు మీరైతే విస్కీ బ్రాండీ తాగరు. కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. కళ్ళు అంటే అమృతం. ఈ అమృతం మా బట్టి గారికి తెలుసు. బట్టి గారికి అమృతం రుచి తెలుసు, నీర రుచి తెలుసు. కళ్ళు ఆరోగ్యానికి మంచిది. కళ్ళు వృత్తి కొద్ది ఇబ్బందుల్లో ఉంది. ఒక కన్ను చూడాల్సిన అవసరం ఉంది వల్ల. గ్రామాల్లో కళ్ళు వృత్తి మీద ఆధారపడిన వ్యక్తులు జనం లక్షల్లో ఉన్నారు. ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి గారిదే. చిన్న చిత్కర సమస్యలు ఉంటాయి. శస్త్రసఖ్యత పెరిగింది. చదువు వైపు మా మిత్రుడు పొన్నం గారు చెప్పినట్టుగా చదువు వైపు మళ్ళాల్సినప్పటికీ కూడా కుల వృత్తులు నశించిపోకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కళ్ళు వృత్తిని రక్షించుకోవాలి, దాన్ని ప్రోత్సహించాలి, సరిపడా నిధులు ఇవ్వండి. కళ్ళు వృత్తిని ప్రోత్సహించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా బట్టి విక్రమార్క కోరుతూ, కళ్ళు శాశ్వతం అనే మాట. ఈ ప్రపంచం ఉన్నంత వరకు కళ్ళు శాశ్వతంగా ఉంటుంది. దాన్ని రక్షించుకోవాల్సిందిగా మనందరం కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తూ, మరొక్కసారి సర్వై పాప లాంటి మహానుభావుడి యొక్క అంత గొప్ప విగ్రహం హైదరాబాద్లో పెట్టినారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదములు.